హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ విత్ దాల్ తడకా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అస్సలు మసాలాలు అనేవి వాడకుండా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట. చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. ఎందుకంటే ఇందులో అస్సలు మసాలా స్పైసెస్ అనేవి వాడకుండా ఈ రెసిపీని అయితే తయారు చేస్తున్నాం కాబట్టి తింటే కనుక మన కడుపుకి హాయిగా ఉంటుంది. చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్తో బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ రెసిపీకి బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చండి, కాకపోతే మనం బాస్మతి రైస్తో వండుకుంటే కనుక టేస్ట్ ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్ వేసి ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అందులో వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. అరగంట నానితేనే మనకి బాస్మతి రైస్ అనేది చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసి మనం కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్తో కందిపప్పును అయితే తీసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి. అయితే ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఈ కందిపప్పులో కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులో మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులోకి 1/2 వరకు ఉల్లిపాయని 1/2 వరకు టమాటాని అయితే తీసుకుంటున్నానండి. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి చిన్న సైజులో ఉంటే కనుక ఫుల్గా వేసుకోవచ్చు. ఇందులో 1 పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి వేసుకోవాలి. నేను 1 పచ్చిమిరపకాయని వేసుకుంటున్నానండి. తర్వాత కారాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోవాలండి. ఈ పప్పుని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక సైడ్ అయితే మనకి కందిపప్పు ఉడుకుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ మనం జీరా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల జీరా రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోతే కనుక జీరా రైస్ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల మంచిగా టేస్ట్ వస్తుందండి జీరా రైస్ అయితే. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీ తింటే కనుక చాలా ఇబ్బంది పడతామండి ఎక్కువ మసాలా స్పైసెస్ వల్ల. ఈ జీరా రైస్ ఎంత తిన్నా కూడా ఏమీ అనిపించదండి మనకి. అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. జీలకర్ర వల్ల మనకి డైజెషన్ కూడా చక్కగా అవుతుందన్నమాట. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రైస్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని కొంచెం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. రైస్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి రైస్ కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వస్తుందన్నమాట. బాస్మతి రైస్ అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి, మనం గరిటతో తిప్పేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా స్లోగా మనం రైస్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. అదే కనుక మనం రైస్ వండుకునే నార్మల్ రైస్ అయితే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి చాలా మైల్డ్గా ఉంటుందండి తినేటప్పుడు. అలా కాకుండా మీరు ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అంటే కనుక ఇందులో లవంగం, యాలుక, దాల్చిన చెక్క వేసుకుని చేసుకోవచ్చండి. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది, కాకపోతే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. జీరా రైస్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జీరా రైస్ని కుక్ చేసుకోవాలండి. మనకి జీరా రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఇంతలో నేను పక్కన ఒక 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లిపాయలని తడకా తాలింపు కోసం అయితే మనం కట్ చేసుకుంటున్నామండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనకి తినేటప్పుడు లైట్గా ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల. ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వారం రోజున
జీరా రైస్ విత్ దాల్ తడకా రెసిపీని అయితే మేము ఆర్డర్ చేసామండి. అది వచ్చిన తర్వాత ఇదేంటి పప్పు ఇచ్చాడు అని అనుకున్నామన్నమాట. కానీ ఆ రెండిటి కాంబినేషన్ చాలా బాగుందండి తింటే. అందుకని చెప్పి ఆ రెసిపీని అయితే మీకు చూపించాలి అని ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఇలా వీలైనంత వరకు చాలా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకి జీరా రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాము. పైన మూత తీసేసరికి మంచి స్మెల్ అయితే వస్తుందండి. చక్కగా కుక్ అయిపోయిందనమాట. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది జీరా రైస్. బాస్మతి రైస్ వండుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా వెడల్పుగా ఉండి గిన్నె పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ విరిగిపోకుండా. అదే చాలా చిన్న గిన్నె పెట్టామంటే రైస్ తిప్పేటప్పుడు విరిగిపోతుందనమాట. ఇప్పుడు మనం జీరా రైస్ ఉడికిపోయింది కదండి, మళ్ళీ మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దాల్ తడకా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ జీరా రైస్ని అయితే పక్క స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే కనుక పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలండి. చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకున్నామంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట పప్పు. ఈ పప్పుని ఎక్కడ కూడా బద్ద లేకుండా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోండి, లేకపోతే స్మాషర్ ఉన్నా కూడా దాంతో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఆ రెండు అవసరం లేకుండా నాకు గరిటెతోటే మెత్తగా అయిపోయిందనమాట. అంత మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం తడకా తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. బటర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ బటర్ క్యూబ్ కొంచెం కరిగిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు రెసిపీలకి కూడా మనం జీలకర్రని ఎక్కువగా యూస్ చేస్తున్నామండి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలని, ఆ వెల్లుల్లిపాయలని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కలర్ రావాలండి. అప్పుడే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగినాయి అనమాట. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసుకుంటే ఆ స్పైసీ అనేది బాగుంటుందన్నమాట ఈ ఆయిల్లో వేగితే. ఈ కొంచెం కారం కూడా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. మీరు గరం మసాలా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ కూడా నేను మసాలాలు అనేవి అసలు యూస్ చేయలేదండి. ఈ ఒక్క దాల్ రెసిపీలో తప్ప, అది కూడా చాలా తక్కువగా వేసుకున్నాను. మీకు కావాలంటే కనుక కొంచెం ఎక్కువగా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ఇవన్నీ వేగిపోయినాయి కదండి, మనం మెత్తగా మెదపెట్టుకున్న ఈ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తడకా తాలింపు అంతా ఈ దాల్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. ఈ కసూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా కలిసిపోతాయి అన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను తాలింపు అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి. పైన వేసి డెకరేషన్ చేసుకుందాము అంటే వీడియోకి ఫోటో తీసుకుందాం అని చెప్పి ఆ ఫోటో తీసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా, ఎక్కువగా మసాలాలు తినలేని వాళ్ళైనా ఎవరైనా ఉంటే కనుక ఇలా ఈ రెసిపీని చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఈ దాల్ తడకా రెసిపీ కూడా రెడీ అయిపోయిందండి. మనకి జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. వేడివేడిగా సర్వ్ చేసుకుని జీరా రైస్ని దాల్ తడకాతో తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇందులోకి కాంబినేషన్గా డ్రై ఐటెం కూడా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది.
నేనైతే పన్నీర్ పాప్కార్న్ రెసిపీ అయితే చేశానండి. మరీ ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి ఆ రెసిపీని అయితే చూపించలేదు మీకు. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ పాప్కార్న్ రెసిపీని అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఇలా జీరా రైస్ పెట్టుకొని దాల్ తడకా వేసుకుని పన్నీర్ పాప్కార్న్తో తింటే ఎంత బాగుందో టేస్ట్ అయితే అండి. ఎప్పుడు ఇంట్లో వండుకునే బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చాలా మైల్డ్గా సాఫ్ట్గా ఉండే రెసిపీస్ని కూడా ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చూసారు కదండి, జీరా రైస్ విత్ దాల్ తడకా రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.